హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తూ ఉన్నారు. తొలి దశ సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది నిధులు జమ చేయడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పడే అవకాశాలు అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విస్తీర్ణం 1 ఎకరం ఉన్న వారికి రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందించారు కదా. ఎంత భూమి ఉన్నా సరే మిగిలిన ఎకరాల వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. స్కిప్ చేయకుండా మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం అనమాట. నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కీలక ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ముఖ్యంగా రైతులకు శుభవార్త చెప్పడం జరిగింది. రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రెండో విడత, అంటే గతంలో రైతు భరోసా అనేది రైతు బంధు ఉన్నప్పుడు ఎకరాల వారిగా 1 ఎకరం 2 ఎకరాలు ఇలా పెంచుకుంటూ విడతల వారిగా జమ చేసేవారు. గతంలో యాసంగి ఏదైతే మనకు అంతకంటే ముందు ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించి ఇప్పుడున్న రైతు భరోసాకు కంప్లీట్గా చేంజెస్ అయితే చేయడం జరిగింది. 3 విడతల్లో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది కదా. అందుకు అనుగుణంగానే రైతు భరోసా నిధులకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలకు ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నెల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్కారు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో అధికారులను నిధులు ఇక వేగవంతం అయితే చేశారనమాట. ఎవరు అర్హులు ఏంటి ఇందుకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పథకంలో భాగంగా ప్రభుత్వం ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే సాగు చేశారో వారికి మాత్రమే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందించాలని, రైతులకు సాయంగా ఎకరానికి 12,000 రూపాయలు జమ చేసేందుకు సర్కార్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఖరీఫ్ సాగుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి నిధుల విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. చాలామంది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు నిధులు జమ చేస్తారు ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటువంటి వారందరికీ ఏప్రిల్ 2వ వారం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ వారం ఇక మొత్తానికి అయిపోయే అవకాశాలు అవుతుంది. కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ వారం అంటే చాలా తక్కువ సమయం ఉందన్నమాట. దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ వారం నుంచి రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పటివరకు 1 ఎకరం వరకు జమ కావడం జరిగింది. 1 ఎకరం ఆ పైన ఎవరైతే ఎకరానికి ఎకరం 2 గుంటలు ఉండవచ్చు, ఎకరం 3 గుంటలు ఉండవచ్చు, ఎకరం 10 గుంటలు ఉండవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు, 2 ఎకరాలు ఉండవచ్చు. అయితే ఆ పైన ఉన్న వారికి ఇప్పటివరకు 1 ఎకరం వరకు మాత్రమే లిమిట్ లాగా 1 ఎకరం వరకు కట్ ఆఫ్ లాగా పెట్టారనమాట. దాని తర్వాత వచ్చేసి మిగిలిన ఏదైతే 5 ఎకరాల వరకు పైసలు అనేది జమ కావడం అయితే జరుగుతుందంటున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 విడతలు అయితే నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. యాసంగి రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇటీవల కాలంలో కొరత ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు 3 విడతల్లో నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే 2వ విడత నిధుల సమీకరణ కసరత్తు అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పటికే 2వ విడత సంబంధించి రైతు భరోసా అవసరమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో 2,650 కోట్ల రూపాయలు సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు సమాచారం అయితే అందుతుందన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనే దానిపైన కూడా సో ఎందుకంటే ఏప్రిల్ నెల 2వ వారం నుంచే మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో గతంలో అంటే ఉద్యోగులకు జీతాలు, ఇక గతంలో తీసుకున్న అప్పులు, ఇప్పుడు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ అదేవిధంగా వీటన్నిటిని క్రోడీకరించి ముఖ్యంగా నిధుల విషయంలో సర్దుబాటు చేసే విధంగా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కదా. అదే రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం
ఇప్పటికే ఇందులో భాగంగా మార్చి 22వ తేదీ నుంచే రైతు భరోసా అనేది ప్రభుత్వం 3,590 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గతంలో ఒక ఎకరం ఉన్న వారికి ఇచ్చారు, లేదంటే ఇలా ఎకరాల వారీగా పెంచుకుంటే అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒక ఎకరం ఉన్న వారికి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో 72 లక్షల మందికి రైతులకు ఎట్ ఎ టైంలో ఒకేసారి 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. గతం మాదిరి కంటే డిఫరెంట్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట.